మొత్తం కొట్టేకరా సొల్లు వాగుడు ఆపి చెప్పింది కానీ అదే వద్దునది నొక్కేకు. నమస్కారం అక్క. హాయ్ ముద్దు. ముద్ద ఎవరి అమ్మాయి? నేను చెప్పలే క్లైమాక్స్ పార్టీ కమిషనర్. ఓ ముక్కుమేను. అవునవును ఆయనే. అమ్మా ఆగు. అక్క నీ పేరేంటక్క? మోహన. మగాడి పేర్లో ఉంది. పోలీస్ ఫ్యామిలీస్ లో అంతేనేమో. మోహన. మోహన ఆ పేరు నాకు సినిమా అయ్యాం. నేను సినిమా చూడడానికి రాలేదే. నేను అప్పుడే అనుకున్నాను వెయిట్ చూడడానికి వచ్చిందని. అదిగా వాక్కు ఫైన్ ఉందా? లేదు. ఏందమ్మా? భయపడకండి, ఇంట్లో చెప్పకుండా వచ్చానే. దేనికి? నేను చూడటానికే. చూడడానికి వాసన చూడడానికి. నీవు ప్రేమలోకంలో విహరించే విహంగానివి. విజయం తథ్యం. బాస్ ఎక్కడ? ఆఫీస్ రూమ్ లో, ఆటోలో లేడరా రే. ఏంట్రా రే? థియేటర్లో. కరెక్ట్. ఓకే ఫాలో మీ. మీకు వాచ్ కావాలి కదా, ఈ 5% తీసుకెళ్ళాలి. మరి ఇదే మీరండి. ఎక్కడ? ఇక్కడే. థియేటర్లో వాసు లేపే ధైర్యం నా ఒక్కడికే ఉంది. అవును, నేనేంటో నా తెలివింటో చూడండి. ఎందుకు వచ్చావు? చెయ్యలా ఉంది. నీ గురించి నేను ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా శ్వాస బిగపెట్టుకుని వచ్చాను వాసు. నేను శ్వాస వదిలితే విస్కీ వాసన వస్తుంది, మాటలకి చెవులు బద్దలవుతాయి. మాట శ్వాస సరిలేని వాడివి అంత బాగా ఎలా పాడా? అది నీకు అనవసరం. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేసిన అనిపిస్తోంది. నాకు నిన్ను ఎందుకు వదిలొచ్చానో అనిపిస్తోంది. ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని విధంగా పాట విని అట్రాక్ట్ అయ్యాను. వారం రోజులుగా తల్లడిల్లిపోతున్నాను. నిజం వాసు, సంగీతం విని నేను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు సంగీతం కన్నా కూడా నువ్వంటేనే ఇష్టం. అడగకుండానే అన్ని లభించే ఫ్యామిలీ నాది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను వాసు. చూడు దీన్ని చూడు, వెండి తెర. ఇందులో నేను ఒక్క సినిమా కూడా చూడు వాసు. దానికి దీనికి కళ్ళబొల్లి బట్టలు, కన్నీటి కథలు. హరవకు వాసు. వెలుగును బట్టి నీడ పెరగడం తరగడం జరుగుతుంది. నువ్వు ఎంతకి ఎంత వెలుగులోకి వస్తావో అంతగా అంతా నీ గతం అనే నీడ తరుగుతుంది. మనసు విప్పి ఇద్దరితో మాట్లాడుకునైనా నలుగురితో చెప్పుకునైనా భారాన్ని తగ్గించుకోవచ్చు. నీ జీవితాంతా నేనుంటాను వాసు. ఇలా చూడు, నన్ను ఇద్దరు కన్నాను, నలుగురు మోస్తాననేదో తెలియదు, నాకెవరూ అక్కర్లేదు. ఇంకెప్పుడు నిద్రపోయేవాడిని లేపకు. పోవే. కానీ నువ్వు నిజంగా నిద్రపోవడం నిద్రపోతున్న నటిస్తున్నావు. నటించే వాళ్ళు లేపడం కష్టమే, నాకు తెలుసు. కానీ నిన్ను లేపడం మాత్రం మానను. సెక్సీ డేస్ 7 nights అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువ ముద్దు. 6 days కాదరా, 6 days. 6 రోజులు 7 రాత్రులు తీసిన సినిమారా. ఓహో రే చూడు మన రమేష్. ఏడే అడుగో. ఒరే రమేష్, ఏంటని ఈ నాన్న క్యూలో చూసానే. ఎక్కడ? ఇది రామస్వామి. ఓయ్
2 టికెట్లు తీసుకో. ఎందుకు? మీ అబ్బాయి కూడా వచ్చాడు. అయ్యయ్యో, ఫ్యామిలీతో వచ్చాడు రోయ్. ఫ్యామిలీ పిక్చర్స్ తీసేనేమో టీవీలో చూసేస్తున్నారు. ఇలాంటి గిల్ఫా సినిమాల కోసం థియేటర్ కి ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారు. ఖాళీ కాలం రా. అక్కడ చూడరా, బ్లడీ స్కూల్ బాయ్స్. స్కూల్లో కొట్టి సెక్స్ పిక్చర్ చూడడానికి వచ్చిన బ్లడీ స్టూపిడ్ స్కౌండర్స్ డాన్సర్స్ ఆఫ్ ఇండియా. డరాదేంట్రా? ఆమె రాత్రులు పిక్చర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టుండవునా? అప్పటి నుంచి మాది సెక్స్ పిక్చర్స్ చూసే ఫ్యామిలీ. కావాలంటే చూడు మా అన్నదమ్ముల అనుబంధం. డిస్టర్బ్ చేయకపో. అక్కడ ఉన్నాడు నీ బాస్, వెళ్ళి అక్కడ మాట్లాడావు. కొట్టుడు దెబ్బ కొట్టాడు. కార్డ్స్ ఆడటం తెలుసుగా. నచ్చదు. అచ్చా, నటించడం తెలుసుగా. తెలియదని చెప్తే మాత్రం నమ్మను. నచ్చదని చెప్పు, వదిలేస్తాను. అందరం నటించడానికే కావచ్చాం. నువ్వు చేస్తుంది విలన్ వేషం. హీరోగా నటిస్తావా? సూటిగా మాట్లాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. తులసి, నేను బెజ్జం లేని సూదిని. ఏ దారము ఎక్కదు. దీంతో ఉపయోగం ఉండదు. కరెక్ట్. సూది జస్ట్ అలా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ దారం ఉండదు. అదే యాక్టింగ్. ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్. నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. నీ ఒక్కడి వల్ల ఇదవుతుంది. నేనే నమ్ముతున్నాను. ఆ బిర్లా బోస్ కూతురి ద్వారా 2 రోజులు ఆ కుటుంబాన్ని ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి జీవితాంతో ఏడవడానికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిడిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజెక్షన్ జీవితం అంతా. ఆ బిర్లా బోస్ జీవితాంతో కుమిలిపోవాలి. 20 సంవత్సరాలే కుమిలిపోయినట్లు. అది నీ చేతిలోనే ఉంది వాసు. నా చేతిలో ఉంది రేఖలే తులసి. వాటిలోని బిర్లా బోస్ జాతకం ఉంది. జోసి అడుగు, నాకు పనుంది. ఆ పని నేనిస్తాను, చెప్పినట్టు చెయ్యి వాసు. ఏం పని? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలి. నటించాలి. ఆ అమ్మాయి కళ్ళల్లో మాటల్లో మెరుపు లాంటి ప్రేమను చూశాను. తను పెంపుడు కుక్క పిల్లల తోకాడుచుకుంటూ నీకోసం థియేటర్కి రావడం చూశాను. నన్ను క్రిమినల్ అని చెప్పి జైలుకు పంపిన బిర్లా బోస్ కూతురు ఈ క్రిమినల్ వెంట పడేట్టు చెయ్యాలి. పగ సాధించే సినిమా, మై ఓన్ స్టోరీ. ఎలా ఉంది? ఆ రోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వు చేసిన సహాయానికి మారు సహాయం. దానికి దీనికి సరిపోయింది. ఈ వాసు ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు. కానీ ఎందుకో నీకు సహాయం చేయాలనిపిస్తోంది. ఊరికే కాదు. రేట్ ఎంత? ఇరవై సంవత్సరాల జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బు. జైలు కంపు కొడుతుంది చూడు. తీసుకో. జీ అది ఎందుకు వాసు, నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు చేయబోయేది నాకు తెలియని పని.
ఇప్పుడు అడుగుతున్నాను, నేనేం చేయాలి? జో, జీవితంలో నేను ఇంతవరకు ఓటం ఎరగను జో. వాసు మీద నా కోపం అనుకుంటున్నావా? లేదు జో. వాసుకున్న ఆవేశం, విరక్తిలో చెదిరిన అతని జీవితం, ఆ అహంకారం, మొరటితనం. యునో, వాసు ఒక ముళ్ళ చెట్టు. గులాబీ చెట్టుకు కూడా ముళ్ళుంటాయి కదా జో? ఇప్పుడు నిద్రపోయిందా? నేను నిద్రపోవడం ఏంటి మోహన? నువ్వు నన్ను లేపిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. జో, నేను చెప్పలే వాసు. వాసు సంతోషం మోహనమ్మా. ఏంటి అశోక్ ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్, చెప్పరా. నా జ్యూరిస్డిక్షన్లో ఒక లాకప్ డెత్ జరిగింది. బాడీని డిస్పోజ్ చేశాం. బట్ ఆ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు. చచ్చింది ఎవరు? నేరస్తుడే అనుకో. రౌండ్స్ వెళ్ళినప్పుడు నేనే షూకాలతో తన్నాను. మరేంట్రా, దీనికే నువ్వు ఇలా దిగులు పడితే నా సర్వీస్లో ఎన్ని లాకప్ డెత్లు నేను దిగులు పడాలి? హలో, ఏయ్, పగటి కళ్ళలు కనకు మోహన, ఫలించవు. షట్ అప్. యూ షడప్. యూ షట్ అప్. మోహనా, నువ్వు టెలిఫోన్ బూత్ లో ఎంతసేపు అయిందో తెలుసా? రావా? ఒక్క నిమిషం వస్తున్నా. వాసు, నేను 9 కిలోమీటర్లు మాట్లాడుతుంటే నువ్వు 1 సెంటీమీటర్ మాట్లాడుతున్నావు. ఏదన్నా మాట్లాడు వాసు. నాకు చేతులతో మాట్లాడటం అలవాటు. పర్వాలేదే, డెవలప్ అయ్యావు. ఇది చాలు వాసు, నేను మారుస్తాను.
తర్వాత మాట్లాడతాను. నన్ను మారుస్తానంటుంది. కమిషనర్ కూతురు. ఏ మోహన, ఒకసారి ఇటు వచ్చి చూడు. అటు చూడవే. అమ్మా నిరుపేదని, వచ్చేవారం నాకు నిశ్చితార్థం. మనందరం సమాన వయసు వాళ్ళం. మీకు తోచిన ఉపకారం చేయండి అమ్మా. పెళ్లి కొడుకెవరు, మీ బంధువా? పర్లా చెప్పు. బంధువుల్లో చాలా మంది ఉన్నారమ్మా. తను వేరే అతను. నా మనసుకు నచ్చాడు. వాళ్ళ అమ్మగారు అడిగిన గాజులు పెడితేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందమ్మా. వెరీ గుడ్. ఏ ఆడపిల్లకైనా నగలు చీరలు కొనుక్కునేటప్పుడు అదా ఇదా ఆసిలేషన్ ఉండొచ్చు, కానీ భర్త విషయంలో అలా ఉండకూడదు. ఏంటి మోహన ఇది? ఎవరో ఏమిటో తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళకి ఇలా గాజులు ఇచ్చేస్తున్నావు? అయ్యో ఏమిటిదే? నెంబర్ 70, కొత్త వీధి, లక్ష్మీపురం. వచ్చేవారం నిశ్చితార్థం. నా పేరు మీనాక్షి. మీరొచ్చి చూసి నేను ఈ మాట గాజుల కోసం అంటలేదు. మంచి మనసుతో మీరు అక్కడ కాలు పెడితే చాలు. ఈ గాజుల్ని నేను అప్పుడు చేసేసి సంతోషంగా తీసుకుంటానమ్మా. వస్తానమ్మా. సమయం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకోండి. ఏం బాసు, ఇలాంటివి చూడడానికి నీకు మనసు రాదు కదా? నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? తప్పు వాసు, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఈ ఘోరాలు చేస్తావు? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏంటి? ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా ఉంది.
హలో, తులసి మాట్లాడుతున్నా కమిషనర్ సార్. మీ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఏం అక్కర్లేదు. పబ్లిక్గా ఎప్పుడైనా నన్ను ఆఫీసులో కలవచ్చు. నేను మీట్ అయ్యేది పబ్లిక్ విషయంగా కాదు, మీ కూతురు మోహన విషయం గురించి. లవ్. ప్రేమ ఏం చేయిస్తుందో మీకు తెలీదు. ఎవరో తెలుసా? మీ ఇంట్లో జొరబడి మీ కూతుర్ని కత్తితో కోశాడే. ఇది ఎంత విచిత్రమైందో చూసావా? నీ వంటి ఒక కమిషనర్ కూతురు నా వంటి ఒక క్రిమినల్ని. తులసి, నీ మాటలతో నాకు అనవసరం. నా కూతురు గురించి నాకు తెలుసు. Shakalaka baby, shakalaka baby.